ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోయామన్న ఆవేదనలో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ధరణి, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం చేయని కుంభకోణం లేదని విమర్శించారు. చేసిన తప్పులకు కేటీఆర్ జైలుకు వెళ్లే అవకాశం ఉందని, అందుకే అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ మాటలు వింటూ ఉంటే జాలివేస్తోందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. చేసినటువంటి స్టేట్మెంట్ మీద చాలా స్పష్టంగా వారి ఫ్రస్ట్రేషన్ అవపడుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో కలలు గాని ముఖ్యమంత్రి అయిపోయినట్టు ముఖ్యమంత్రి నేనే అని చెప్పేసి పాపం ఎన్నో ఆశలతోటి ఆయన ఎదురు చూస్తే సడన్ గా ఈ రోజు ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో వండబెడితే ఏమి పాలుపోక పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతుండంటే ఆయన మీద ఇప్పుడు అలిగేషన్స్ ఎన్ని రకాలుగా కాళేశ్వరం దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు ఎన్నో కుంభకోణాలలో ఆయన మొదటి ముద్దాయి అయి రేపు ఖచ్చితంగా జైలుకు పోతాడని తెలిసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇట్లైనా ఆయనకు మెంటల్ స్టెబిలిటీ లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి జీవితకాలం జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు.